హాయ్ ఆల్. మనం లాస్ట్ వీడియోలోని లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఒక కొత్త క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయడానికి ఛాలెంజెస్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇప్పుడున్న కరెంట్ కన్సర్న్స్ ఏంటి, కోర్టులో దానిపైన ఎటువంటి కేసెస్ నడుస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా దానికి రెస్పాండ్ అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా చూసాము. అదేవిధంగా ఒక డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ రీలొకేషన్, నేటివిటీ ఇష్యూస్కి కొన్ని ఫండమెంటల్స్ కోసం కూడా మనం కవర్ చేసాం లాస్ట్ వీడియోలోని. సో ఈ వీడియోలో నేను డివిజన్ అండ్ రీబిల్డింగ్ కామన్ ఇన్స్టిట్యూట్స్ అనే టాపిక్ని కవర్ చేస్తాను. సో మెయిన్గా మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014 తాలూకా కీ ఇంప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. సో లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా హైదరాబాద్ మేజర్గా మనకి ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో ఉన్నవి తెలంగాణ స్టేట్స్కి వెళ్ళిపోతాయి. అయితే రీసోర్స్ ట్రాన్స్ఫర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది 3 ఛానల్స్ త్రూ: ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, సెంట్రల్ మినిస్ట్రీస్. ఈ ముగ్గురు కలిపి కంబైన్డ్గా మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి రావాల్సిన రీసోర్సెస్ని ఈక్వల్గా డివైడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ ఎలాగుంటాయి, డివిజన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, ఇటువంటివన్నీ కూడా లాస్ట్ టైం మనము కొన్ని హై లెవెల్లో కవర్ చేసాము. అలాగే డివిజన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డివిజన్ ఆఫ్ పెన్షనర్స్, ఎలొకేషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ అండ్ పవర్, ఎలొకేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఇవి మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాము. ఒకసారి ఎవరైనా అవి మిస్ అయితే కనుక ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి. అయితే దాంతోపాటుకి ఇప్పుడు మనం మెయిన్గా డివిజన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్ దీనికోసం చూద్దాం. సో ఇందులోని 2 షెడ్యూల్స్ మనము మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి షెడ్యూల్ 9, ఇంకోటి షెడ్యూల్ 10. షెడ్యూల్ 9 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం 91 ఇన్స్టిట్యూట్స్ని లిస్ట్ చేశారు. దానిలోని వాటిని డివైడ్ చేస్తారు, ఎంప్లాయీస్ని డివైడ్ చేస్తారు, అసెట్స్ని డివైడ్ చేస్తారు, లయబిలిటీస్ని డివైడ్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 91 ఇన్స్టిట్యూట్స్లోని ఇప్పుడు వరకు 61 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆల్రెడీ అసెట్స్, లయబిలిటీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పనిని షీలా బిడే అనే ఒక ex-IAS ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కమిటీ, వాళ్ళ టీం కలిపి అవుట్ ఆఫ్ 91 ఒక 61 ఇన్స్టిట్యూట్స్ తాలూకు అసెట్స్, లయబిలిటీస్ ఆల్రెడీ డివిజన్ అనేది చేశారు. ఎంప్లాయీ డివిజన్ అనేది ఇంకా జరగలేదు. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఎంప్లాయీస్ కోసం, ఎందుకంటే కొన్ని నేటివిటీ ఇష్యూస్ అనేవి అక్కడ ఉన్నాయి. అయితే ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారని అంటే ఒక 30 ఇన్స్టిట్యూట్స్కి ఈ ప్రపోజల్స్ క్రియేట్ చేయండి అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు. అందులోని ఒక 31 ఇన్స్టిట్యూట్స్ యాక్చువల్గా ఇంకా పెండింగ్ ఉండిపోయి, ఆ 31 ఇన్స్టిట్యూట్స్ నేను ఇక్కడ లిస్ట్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ హెవీ మెటల్ అండ్ ఇంజనీరింగ్, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, ఏపీ ఫుడ్స్, ఏపీ గిరిజన్ కార్పొరేషన్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇలాగా ఒక 30 నుంచి 31 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో వీటిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఆంధ్ర అటు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కలిపి కూర్చొని మాట్లాడుకొని దీన్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే దీనిలో చాలా కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో దీన్ని ఇద్దరు కలిపి కూర్చొని సాల్వ్ చేయండి అని చెప్పేసి షీలా బీడే కమిటీ అనే వాళ్ళు ఆల్రెడీ అక్కడ సిఫార్సు చేశారు. అయితే దీంతో పాటుగా మనం షెడ్యూల్ 10 అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే దీనిలో కూడా మనకి 107 ట్రైనింగ్ సెంటర్స్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవి 10th షెడ్యూల్లో వస్తాయి. సో వీటిని కూడా మళ్ళీ మనము సేమ్ ఇలాగే ఎంప్లాయీస్ని, అసెట్స్ని, లయబిలిటీస్ని కూడా డివిజన్ చేయాలి. నా పేరు బుద్ధా చంద్రశేఖర్. చాలామంది కాల్స్ కూడా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టెక్నో టాపిక్స్ కూడా ఈ నెక్స్ట్ 1-2 అవర్స్లో ఈ టెక్నో టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసి వీడియోస్ తయారు చేసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.